ఎంతో రుచిగా ఉండేటువంటి చింత చిగురు విత్ చికెన్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చింత చిగురు సీజన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మార్కెట్లో బాగానే దొరుకుతుందనమాట. నిన్న చింత చిగురు తెచ్చుకోవడం జరిగింది. ఇంక ఈరోజు విత్ చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 4 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లము, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అది బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని వేసుకున్నానండి. చికెన్ మ్యారినేషన్ యాజ్ యూజువల్ మనం ఎప్పుడు చేసుకున్నట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకుని మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనము చింత చిగురిని శుభ్రంగా వాష్ చేసేసుకుని కొంచెం అట్లా నలుపుకున్నట్టుగా చేసుకుని వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దానికి గాను ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ కంటే ఎక్కువే చింత చిగురు తీసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి ఉడికించుకుంటామండి. ఇంకా వాటర్ అది ఏమి వేయమన్నమాట. ఆటోమేటిక్ గా చికెన్ లోంచి చింత చిగురులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇంకా అది సరిపోతుంది అనమాట చికెన్ ఉడకడానికి. ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ ఏ వైల్ అంటే ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు, ఆటోమేటిక్ గా నీరు మనకి బయటకు కనిపిస్తుంది. ఆ నీరంతా మళ్ళీ ఎవాపరేట్ అయిపోయే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు మనకి చింత చిగురు చికెన్ కూడా ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ను పెద్దది చేసుకుని ఆ చికెన్ చింత చిగురు మొత్తం డ్రై అయిపోయే వరకు మనము ఫ్రై చేసుకుంటాం అనమాట. అంతేనండి, చింత చిగురు పులుపుతో అద్భుతమైన రుచితో చింత చిగురు చికెన్ రెడీ అయిపోతుంది సర్వ్ చేయడానికి. ఇంకా సర్వింగ్ డిష్లోకి తీసుకుని సర్వ్ చేయడమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.